సాంప్రదాయకి మీకు ఏంటి ప్రాబ్లం? సాంప్రదాయనితో ఏమైనా మాట్లాడాలా నేను? అయ్యయ్యో, ప్రాబ్లం సాంప్రదాయని కాదమ్మా, మరి నా కాబోయే అత్తగారు. మాకు పెళ్ళేంత వరకు సరదాగా మాట్లాడుకోకూడదంట, సరదాగా తిరగకూడదంట, నా గోరు కూడా తనకి తగలకూడదంట. ఇదేంటిది? ఏం చేస్తామమ్మా, నా కర్మ. ఈ కాలంలో పెళ్లిలు పీటల వరకు వచ్చి తాళి కట్టేంత వరకు గ్యారంటీ లేదు కదా. ఒకవేళ కాకపోతే ఏంటి పరిస్థితి అని అపశకున పలుకుతుందమ్మా ఆ దుర్మార్గురాలు. అయ్యయ్యో, అలా అనకండి అన్నయ్య. ఆడపిల్ల కన్న తల్లిదండ్రులు వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి కదా. అది నిజమేనమ్మా, కానీ నేను అలాంటున్నా చెప్పు. మీరలాంటోళ్ళు కాదనుకోండి, కానీ వాళ్ళకి మీ గురించి అర్థం అవడానికి టైం పడుతుంది కదా. ఇంతకీ నేనేం హెల్ప్ చేయాలో అది చెప్పలేదు. ఏం లేదమ్మా, రేపు మీరందరూ కలిసి హిందూ ప్రణయలా మొక్కు తీర్చుకోవడానికి అక్కడెక్కడికో టెంపుల్కి వెళ్తున్నారు కదా. అవును, కర్ణాటక బార్డర్లో టెంపుల్ ఉందంట, అక్కడికి వెళ్దాం అంటున్నారు. దయచేసి ఆ టెంపుల్కి సాంప్రదాయాన్ని కూడా తీసుకెళ్తామని వాళ్ళ అమ్మతో మాట్లాడి ఇలాగైనా తీసుకురామ్మా. కనీసం ఈ దూర ప్రయాణంలోనైనా నేను తనతో కాసేపు సరదాగా మాట్లాడే అవకాశం ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకునే సందర్భము వస్తుంది. అలాగే బాసు కూడా మీరే చెప్పాలి. నేను ఈ విషయంగా అడిగానంటే బాసు బుస్మని కాటేసినట్టు నన్ను కాటేస్తాడు. భలే చెప్పారన్నయ్య. అసలు ఆయనే ఈ గుళ్ళు గోపురాలు తిరగడం నా వల్ల కాదు, నేను రాను అంటున్నారు. అయ్యో, బాసే రానంటున్నారా? బాసు రాకపోతే మీరు మీరు మరీ అంత డీలా పడిపోకండి. మీ బావగారు రానంత మాత్రాన వదిలేస్తానా? ఎలాగో అలాగా లాక్కు రావాలి. దయచేసి ఆ పని చేయండమ్మా, మీరు అనుకుంటే ఆ పని అయిపోతుంది. మా ఆయన మాటలకు కరగడు కాని ముసలి కన్నీరుకి కరుగుతాడు. ముసలి కన్నీరు కారిస్తే ఒక పని అయిపోతుంది. ముసలి కన్నీరా? అవునన్నయ్య, నేను సిస్టమ్ ఎక్కువ చూడడం వల్ల కళ్ళు డ్రై అయిపోతున్నాయని డాక్టర్ నాకు ఐ డ్రాప్స్ ఇచ్చారు. అదేమో 3 పూటలా వెయ్యాలి. ఒకరోజు ఐ డ్రాప్స్ వేసుకొని కళ్ళు మూసుకొని ఉన్నాను. ఈయన సడన్ గా లోపలికొచ్చి నేను ఏడుస్తున్నాననుకొని తెగ కంగారు పడిపోయి అంతకు ముందు చేసిన తప్పులకి సారీ చెప్పుకొని నేను అడిగిన దానికల్లా సరే అని తలూపారు. అమ్మో, అప్పట్నుంచి ఐ డ్రాప్స్ వేసుకోవడం, ముసలి కన్నీరు కార్చడం, ఆయనతో ఎస్ చెప్పించుకోవడం, ఇదే తంతు. ఎన్ని దొంగ వేషాలు దీనివి. నిజంగానా? అవునన్నయ్య, ఇప్పుడు కూడా ఐ డ్రాప్స్ వేస్తా, మహానటి రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తా. దెబ్బతో ఆయన గుడికి రావడానికి ఒప్పుకుంటారు, మీరు సాంప్రదాయాన్ని రావడానికి ఒప్పుకుంటారు. దయచేసి ఆ పని చేసి పుణ్యం కట్టుకో తల్లి. సరే అన్నయ్య, నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. దొరికావే. ముసలి కన్నీళ్లు కారుస్తూ వాణ్ణిన్నాళ్ళు మోసం చేస్తూ వచ్చావా? ఇప్పుడు మళ్ళీ ఐ డ్రాప్స్ వేసుకుని నాటకాలు ఆడబోతున్నావా? చెప్తా నీ సంగతి. వెళ్ళి వాడికి విషయం మొత్తం చెప్పి నీ భర్తం పడతానే. రే నందు, నందు. ఏమైందమ్మమ్మా? ఒరే, కొంపలు అంటుకుపోతున్నాయి. ఏమైంది? నువ్వు రారా చెప్తాను. రా రా అమ్మమ్మ. రారా. అమ్మమ్మ, ఏంటిది ఇంత కంగారుగా లాక్కొచ్చావు? ఏమైంది? ఒరే, మనం జీవితంలో కష్టాలు పడొచ్చు, నష్టాలు చూడొచ్చు, కానీ మోసపోకూడదురా. నువ్వు మోసపోతున్నావు. నేను మోసపోవడం ఏంటమ్మమ్మా? అవునరా, నువ్వు ఒట్టి అమాయకుడివి. మీ అమ్మ తప్ప ఈ లోకంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, మోసాలు తెలియకుండా పెంచి పెద్ద చేసిందిరా మీ అమ్మ. నిన్ను మోసం చేస్తున్నారా పిచ్చి తండ్రి. అమ్మమ్మ, ఏమైంది నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నన్ను మోసం చేయడం ఏంటి? నన్ను అసలు ఎందుకు లాక్కొచ్చావు ఇక్కడికి? నిన్ను మోసం చేస్తుంది వేరే ఎవరో కాదు, నీ భార్యే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా భార్య నన్ను మోసం చేయడం ఏంటి? అవునరా, నీ భార్య నీ దగ్గర ముసలి కన్నీళ్లు కారుస్తూ నాటకాలు ఆడుతుందిరా. ముసలి కన్నీరు కార్చడం ఏంటి? నాటకాలు ఆడడం ఏంటి? అమ్మమ్మ, నాకేం అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. ఒరే, మొన్న నీ భార్య ఏడుస్తూ ఉంటే నువ్వు కంగారు పడి దాన్ని ఓదార్చి అది చెప్పినట్టల్లా విన్నావు కదా.
అవును, కానీ అదేం లేదమ్మమ్మా. మధు చూడ్డానికి రౌడీ పిల్లలాగా గయ్యాలి పిల్లలాగా ఉంటుంది, కానీ కొంచెం సెన్సిటివ్. కొన్ని విషయాల్లో బాగా హట్ అయిపోతుంది, కన్నీళ్లు కార్చేస్తుంది. ఏం చేస్తాం? రే, అది హత్య అవడం లేదు, బొంద అవడం లేదు. నిన్ను మాయ చేసి వెధవం చేసి ఆడుకుంటుంది. ఏంటమ్మమ్మా నువ్వనేది? అవునరా, ఆ ఏడుపంతా నిజం కాదు. అది అది కళ్ళకేసుకునే ఐ డ్రాప్స్ ఉంది చూసావా, అది వేసుకుని ఏడుస్తున్నట్టు నటిస్తూ అదనుకున్నది సాధిస్తుంది. ఏంటమ్మమ్మా నువ్వనేది? పచ్చి నిజంరా. నేను నమ్మను. అయినా నువ్వు ఏ ఆధారంతో అంటున్నావు? ఆధారాలు లేకుండా భార్య గురించి భర్తతో ఈ విషయం ఎవరైనా చెప్తారా? నీ భార్య ఇందాక ఆ రూతర్గాడితో ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఆ రూతర్గాడిని, వాడి కాబోయే భార్యని గుడికి తీసుకువెళ్ళడానికి నువ్వు ఒప్పుకోవని ముసలి కన్నీరు కార్చి నాటకం ఆడాలని ప్లాన్ చేస్తుందిరా. ఏ గుడికి వెళ్ళడం? వాడు వాడి భార్య గుడికెళ్ళడానికి నేనెందుకు ఒప్పుకోను? అదేరా, ఆ ప్రణయ్గాడు వాళ్ళ ఫ్యామిలీ అందర్నీ తీసుకుని ఎక్కడో కర్ణాటక బార్డర్లో ఉన్న గుడికి వెళ్దామనుకుంటున్నారు కదా, ఆ గుడికి నువ్వు కూడా వెళ్ళడం కుదరదని చెప్పేశావంట కదా. అవును, నీకెలా తెలుసు? ఆ విషయమే ఆ రూతర్గాడితో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. నేను నమ్మలేకపోతున్నానమ్మమ్మా. ఒరే, కావాలంటే చూడు, ఇప్పుడది దొంగ ఏడుపులు ఏడ్చి నిన్ను గుడికి రావడానికి ఒప్పించి, అదేవిధంగా రూతర్గాడు వాడి కాబోయే భార్య కూడా గుడికి రావడానికి నువ్వు ఒప్పుకునేలా చేస్తది. ఇప్పుడు నాటకం ఆడతా చూడు. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నానమ్మమ్మా. కావాలంటే నేను చూపిస్తా, రా రా. ఎన్నాళ్ళ గుర్తొచ్చానా బానా, ఎన్నాళ్ళని దాక్కుంటావి పైన, చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యంగుంటానంటే చెయ్యారే చేరదీసుకోనా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, తరకిట అమ్మమ్మ, నువ్వు రారా రా. ఎక్కడికి? చూసావా ఎంత హుషారుగా ఎగురుకుంటూ గెంతుకుంటూ వెళుతుందో. నిన్ను మోసం చేయడానికే అదంత ఆనందంగా రెడీ అయి వెళుతుందిరా. కావాలంటే చూద్దు, పద పద. దేనికి? రా రా, చూడు చూడు. ఏమిటో మాటలకి కరగని మనిషి ఈ ఐ డ్రాప్స్ కి కరిగిపోతాడు. ఇది 2 చుక్కలేసుకొని ఆయన చుక్కలు చూపించొచ్చు. చూసావా? చూస్తున్నా. ఉమ్, ఇంకా చూడు దాని వేషాలు. స్వామిరారా స్వామిరారా, యదవంశ సుధాంబుది చంద్ర స్వామిరారా. వస్తా. ఎందుకు రానే? స్వామి త్వరగా రా స్వామి, ఇక్కడ మళ్ళీ కన్నీళ్లు వేస్ట్ అయిపోతాయి. ఉమ్, అయ్యో, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా జీవితానికి ఏడుపు తప్ప ఏం మిగిలింది? ఇక్కడ నాకెవరున్నారు? పెళ్లి చేసుకొని పుట్టింటి నుంచి వచ్చేసా. ఇక్కడ పట్టించుకునే దిక్కే లేరు. అయ్యో, అంత మాట అంటున్నావేంటి? నిన్ను పట్టించుకోకపోవడం ఏంటి? నిన్ను పట్టించుకోవడానికి నేను లేను. ఆ, ఉన్నారులేండి పెద్ద ఏదో మనిషి ఉన్నారులే గాని, నా మనసులో ఏముందో, దాని ఇష్టాలేంటో, దాని కష్టాలేంటో ఎప్పుడైనా అడిగిన పాపన పోయారా? నీ కష్టమేంటి? కష్టమేంటా? మా అక్క వాళ్ళు గుడికెళ్తుంటే వాళ్ళతో పాటు మనము వెళ్దామని అడిగాను, కుదరదు అన్నారు. నేనేమైనా విదేశాలకి ట్రిప్ అడిగానా? గుడికెళ్ళడానికి కూడా రాననేశారు. అయ్యయ్యో, దాని గురించా ఇంత బాధపడుతున్నావు? బాధపడక ఏం చేయాలి? నువ్వు బలంగా ఏడుస్తున్నావు కానీ కన్నీళ్లు రావడం లేదేంటి? ఆ, ఆ, అది కన్నీళ్ళు ఎలా వస్తాయి? మీరు రాకముందు నుంచి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయి, అయినా వచ్చేస్తాయి. మీరు గుడికి రావడానికి ఒప్పుకుంటారా లేదా? సరే ఏడోకు, వెళ్దాం. మనమే కాదు, మనతో పాటు
మరో ఇద్దరు రావడానికి కూడా మీరు ఒప్పుకోవాలి. ఎవరు? ఆ రూతర్ గాడు సాంప్రదాయనియా? ఆ, అంత కరెక్ట్ గా మీరెలా చెప్పగలిగారు? ఎందుకు చెప్పలేను? నీ డ్రామాలన్నీ తెలుసుగా. ఐ డ్రాప్స్ వేసుకుని నాటకాలాడి నన్ను ఎదవం చేస్తావా నువ్వు? ఆ? నాటకాలేంటి? ఓయ్, ఎవరి దగ్గర నాటకాలాడుతున్నావు నువ్వు? చేయి చూపించొకసారి. ఆ? ఎందుకు కొడతారా? కొట్టడం మహా తప్పు. కొట్టడం కాదు, నిన్ను. ముందు చేయి చూపించు. ఈ చెయ్యి కాదు, ఆ చెయ్యి. ఏయ్, ఆ చేతి నుంచి ఈ చేతికి ఏం మార్చావు? ఏం లేదే. నువ్వు ఈ మార్చడాలు నా దగ్గర కాదు. రెండు చేతులు చూపించు. నేను చూపించును. చూపిస్తావా లేదా? నేను చూపించును. చూపిస్తావా లేదా? అయ్యో, ఈ ఐ డ్రాప్స్ వేసుకుని నాటకాలాడతావా నువ్వు? ఇదిగోండి, ఐ డ్రాప్స్ వేసుకుంది నిజమే, కానీ ఏడుపు మాత్రం అబద్ధం కాదు, అది నిజమే. కొల్లబుడుస్తా. ఇందాక ఆ రూతర్ గాడితో మంతనాలాడిన విషయం నాకు తెలియదనుకుంటున్నావా? ఆ? మీకెలా తెలుసు? ఆహా, దొరికేవు చూడు. అది కాదు, ఇప్పుడు మీరేమైనా అంటే నేను హర్ట్ అవుతాను. అవ్వు, బాగా హట్ అవ్వు. దొంగ వేషాలు నువ్వును. కుళ్ళబుడిచేస్తాను నిన్ను. తొందరపడి మహానటిని తీసేశారు కాని లేకపోతే నిన్ను పెట్టుండాల్సింది. ఎలా తెలిసిందో చెమ్మా? నన్నే మోసం చేసావు కదా నువ్వు. ఊరికే వదలను. చెప్తా నీ సంగతి. అమ్మా, అక్క, ఇల్లు మొత్తం వెతికాను, అన్ని రూములు వెతికాను, ఒక్క నందు రూమ్ తప్ప ఎక్కడా కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఏరా, ఇల్లు మొత్తం వెతక్కపోతే ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. ఆ? అవునక్క, నాకు ఆ ఆలోచన రాలేదు. చేస్తా నాగు. ఆగు, నేను చేస్తాను. ఏంటే భోజనాలు మొత్తం రెడీ చేసావా? రెడీ అయిపోయాయమ్మా. సర్లే నువ్వు వెళ్ళు, మేము వడ్డించుకుని తింటాంలే. పర్లేదులేండి, ఉండి వడ్డించేసి వెళ్తాను. ఏ, నువ్వు వడ్డించి కలిపి తినిపిస్తేనే గాని మేం తినవా ఏంటి? వెళ్ళమన్నానుగా, వెళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఏ, ఏంటే గొణుగుతున్నా? ఏం లేదమ్మా, నా కర్మ అనుకుంటున్నాను. సరే వెళ్ళు. హలో, ఎక్కడున్నావమ్మా? గంట నుంచి కనపడడం లేదు. ఇంట్లోనే ఉన్నావా, బయటికి ఎక్కడికైనా వెళ్ళావా? నేను బయటికి ఎక్కడికి వెళ్తానే? అసలు బయటికి రాలేకుండా ఉంటేను. కడుపులో తేడా చేసింది, బాత్రూంలో ఉన్నాను. సర్లే, మరి భోజనం? నా భోజనం సంగతి నేను చూసుకుంటాను. నేను తర్వాత తింటానులే, మీరు తినేయండి. ఏంటక్క? ఏదో కడుపులో తేడా చేసిందంట్రా. నోరు ఊరికే ఉంటేగా ఒకటే లోడా లోడా వాగుతూ ఉంటది. లేకపోతే కనపడ్డదల్లా తీసి నోట్లో కుక్కుకుంటూ ఉంటది. అలాగే అవుతుంది. అవనీలే, కొంచెం కడుపులో ఉన్న కొళ్ళు, కడుపు రెండూ క్లీన్ అవుతాయి. మనం భోంచేద్దాం అక్క, ఆకలేస్తుంది. అందరు రావాలి కదా, తిందాం. మీ బావగారు కూడా రావాలి. పద. పద. చిన్నప్పుడెప్పుడో దాగుడు మూతలు ఆడుకునేటప్పుడు ఇలా మోకాళ్ళ మీద నడుస్తూ అక్కడెక్కడో దాక్కునేదాన్ని. ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్నప్పుడు ఆటలన్నీ ఆడాల్సొస్తుంది. తప్పుతుందా? కర్మ. ఈ పాటికి మదమ్మ ముసలిక నీరు కార్చి బాస్ నొప్పించేసుంటుంది. రేపు సంపుతోటి ఫుల్ టైం గడిపేయచ్చు. ఇక మనకు అడ్డే లేదు. అయ్యయ్యో, రూతర్ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడే. పాపం బాగా ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉంటాడు. ప్లాన్ ఇలా అట్టర్ ఫ్లాప్ అయిందని ఎలా చెప్పడం? హలో అన్నయ్య. అమ్మా, రేపటి ప్రయాణానికి మొత్తం రెడీ చేసేసా. దారిలో మా తినడానికి జంతికలు, చికోడీలు, మురుకులు, లడ్లు
అన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశా. అది కాదన్నయ్య. నాకు తెలుసమ్మా, మీరేం చెప్పదలుచుకున్నారో నాకు తెలుసు. అలవేలమ్మ గారు, ఎలాగూ మన దారిలో తినడానికి పులిహోర, దద్దోజనం ఇవన్నీ తీసుకొస్తారు. అవన్నీ తినడానికి ప్లేట్లేగా, అవి కూడా పెట్టేశా. అలాగే వాటర్ బాటిల్స్, గ్లాసులు అన్నీ సిద్ధం. అన్నయ్య అది ఒక్క నిమిషం అన్నయ్య, మీకో విషయం చెప్పాలి. ముందు మనం ఎన్నింటికి బయలుదేరాలో ఆ విషయం చెప్పు. నేను సంపుకి విషయం చెప్పి తన బ్యాగ్ కూడా సర్దించేస్తా. నేను నా బ్యాగ్ సర్దేశా. అరే అన్నయ్య, నేను చెప్పేది వినిపించుకోరా? మీరు చెప్పేదేంటమ్మా? నాకు తెలీదా మీ యాక్టింగ్ గురించి? మీరు ముసలిక నీరు కాచి ఆయన ఎలా బోల్తా కొట్టించారో చెప్పాలని ఉబలాట పడుతున్నారనుకుంటా. నేనైతే ఇక్కడ బాగా ఊహించేసుకుని చక్కగా ఎంజాయ్ చేశా. మీకు యాక్టింగ్ వెన్నతో పెట్టిన విద్య. ఆయన్ని బోల్తా కొట్టించడం ఎంతసేపు? బోల్తా ఆయన పడలేదన్నయ్య, మనం పడ్డాం. అవునన్నయ్య, ఐడియా అట్టర్ ఫ్లాప్ అయింది. అమ్మా, ఏమంటున్నారు? అవునన్నయ్య, నా కన్నీళ్ళు వర్కౌట్ అవ్వలేదు. అమ్మా, దయచేసి అలా అనకండి. మీరు ఊరికే కామెడీ చేస్తున్నారు కదా, నాకు ఇక్కడ కన్నీళ్ళు వస్తున్నాయి. లేదన్నయ్య, ఆయనకి నా ఐ డ్రాప్స్ నాటకం తెలిసిపోయింది. దయచేసి అలా అనకండి అమ్మా. రేపటి గురించి నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఆ హోప్స్ మొత్తం ఫాల్స్ హోప్స్ అయిపోయాయి అన్నయ్య. జోక్ చేయకండి అమ్మా, ప్లీజ్. జోక్స్ కాదన్నయ్య, దారుణమైన నిజం. ఐమ్ సారీ అన్నయ్య. ఒరే రూతరు, నీ కర్మ ట్రైన్లో తగలడింది. సంపు. అయినా ఇవాళ నా పథకం మామూలుగా పారలేదు. శకుని పాచికలు పారినట్టు పారాయి. సరిగ్గా దాని ముసలి కన్నీర్ని సాక్ష్యాధారాలతో సహా పట్టించి దానంతు తేల్చాను. దీంతో వదిలేయకూడదు. ఈ వేడి మీదున్నప్పుడే ఇంకొంచెం నూనె పోసి తగలపెట్టేయాలి. చెప్తా దీని సంగతి. ఆ రండ్రా, రండి చెప్తాను. ఏంటోయ్, ఈ మధ్య మీ అమ్మ డైట్ చేస్తుందా ఏంటి? అస్సలు డైనింగ్ టేబుల్ దగ్గర కనపడటం లేదు. మా అమ్మ ఎప్పుడు డైటింగ్ చేయాలి బావా? ఈ మధ్య ఇంకా ఆకలి బాగా పెరిగిపోయినట్టుంది. వండుతున్నప్పుడే వంటగదిలోకి దూరి సగం ఉడకగానే తినేసి వెళ్ళిపోతున్నట్టుంది. రేయ్, ఏంట్రా? బావే కదక్కా. దొంగ సచ్చునాడా కొడుకురా నువ్వు. కన్న తల్లి గురించి ఏం వాగుతున్నావురా నువ్వు? ఏంట్రా మొహం అదోలో పెట్టావు? కోడలతో గొడవ పడ్డావా ఏంటి? భలేవారే నాన్న, తనతో నాకు గొడవేంటి? అదేం లేదే, అసలు మేం మామూలు హ్యాపీగా లేము. మీ కోడలైతే ఆనంద బాష్పాలు రాల్చేస్తుంది. తలుచుకుంటే కంట్లో కన్నీళ్ళొచ్చేస్తాయి తెలుసా? అబ్బా, అంత బాగా చూసుకుంటున్నావురా నువ్వు? అవునన్నా, మొన్నటి వరకు అంతగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఓ కంట కనిపెడుతూనే ఉంటాను. ఏంట్రా నువ్వేదో తేడాగా మాట్లాడుతున్నట్టుంది. అరే అదేం లేదు నాన్న, మధుని కంటికి రెప్పలా చూసుకుంటాను అంటున్నా. ఏం మధు? ఆ, అంత అదృష్టం కూడానా నాకు? రండ్రా రండి. పైన గొడవ పడొచ్చి ఇక్కడ ఏమీ ఎరగనట్టు నాటకాలాడుతున్నారా? ఇప్పుడు వీళ్ళందరి ముందే మీరు కొట్టుకు చచ్చేలా చేస్తాన్రా. దేవకి వడ్డించు, బాగా ఆకలిస్తుంది. వడ్డించుకోండి వడ్డించుకోండి. మీరు కంచంలో వడ్డించుకున్న తర్వాత నేను వడ్డించాల్సింది నేను వడ్డిస్తా. ఇదేంటబ్బా, తీసుకునేటప్పుడు లెగ్ పీస్ తీసుకున్నాను కానీ చేతికొచ్చేసరికి బోన్ పీస్ ఉంది. కొంపదీసి టేబుల్ కింద దేముందా?
ఏంటి మధు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదత్తయ్య, రేపు పొద్దున టెంపుల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడేమో నాన్ వెజ్ వండేశాము. ఇవన్నీ తిన్నాక రేపు పొద్దున ఖచ్చితంగా తలస్నానం చేసుకొని బయలుదేరాలి. ఎన్నింటికి లేవాలా ఏంటి అని ఆలోచిస్తున్నాను. అరెరే, రేపు టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నారు కదా. ఇప్పుడు మాంసం తిని రేపు తలస్నానం చేసినంత మాత్రాన మన ఒంట్లో నీచు లేకుండా ఉంటుందా? నీచు తింటే కనీసం వారం రోజులు మన శరీరంలోనే ఉంటుంది. వారం తర్వాత వెళ్ళాలి. వెళ్తే రేపొద్దులే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుందాం. నేనే వీడిని గుడికి వెళ్లకుండా ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వీడే వద్దంటున్నాడు. వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్. మీ ఇల్లు మొత్తం సోదా చేయడానికి వచ్చాం. మధు మీరే కదమ్మా, నందు వైఫ్ కదా? ఎస్. ఏమైనా ప్రాబ్లమా?